నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒక సంవత్సరం తర్వాత కూడా అదే ప్రశ్న. ఇంజన్లు ఎవరు ఆపారు? నిజం ఎప్పుడు బయటపడుతుంది? 2025 జూన్ 12 భారత పౌర విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటి. ఎయిర్ ఇండియా విమానం A171 కూలిపోయింది. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక సంవత్సరం గడిచింది, కానీ బాధిత కుటుంబాలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పు అనే ప్రాథమిక ప్రశ్నలకు కూడా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు తుది సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వం పారదర్శక విచారణ చేస్తామని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకే ఒక ప్రాథమిక నివేదిక, ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. ఆ నివేదికలో ఉన్న కొన్ని వివరాలు మాత్రం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అత్యంత కీలకమైన అంశం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్. విమానం 2 ఇంజన్లను నడిపించే ఈ స్విచ్లు ఒక్కసారిగా రన్ నుంచి కట్ ఆఫ్ స్థితికి మారాయి. దీంతో 2 ఇంజన్లు ఆగిపోయాయి. తరువాత వాటిని మళ్ళీ ప్రారంభించే ప్రయత్నం జరిగింది. ఇక్కడే అత్యంత కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. ఈ స్విచ్లు సాఫ్ట్వేర్ లోపం వల్ల మారాయా, విద్యుత్ సమస్య వల్ల మారాయా, లేదా ఎవరో ఉద్దేశపూర్వకంగా మార్చారా? ఈ స్విచ్లు సాధారణ ఎలక్ట్రానిక్ బటన్లు కావు. వాటిని ప్రత్యేకమైన భౌతిక పద్ధతిలో కదల్చగలిగితే మాత్రమే రన్ నుంచి కట్ ఆఫ్కు మారుతుంది. సాఫ్ట్వేర్ లోపం వాటిని కదిలించలేదని మాజీ ఎయిర్లైన్ ఇన్స్ట్రక్టర్, పైలట్, ఏవియేషన్ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్ ఏ మోహన్ రంగనాథన్ వాదిస్తున్నారు. అయితే ఆ స్విచ్లను ఎవరు కదిలించారు? ఇదే విచారణలో కీలక ప్రశ్నగా మిగిలింది. దానికి జవాబు మాత్రం ప్రజల ముందుకు రాలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2025 జూన్ 16కే విచారణ అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటాను విన్నారని నివేదికలోని వివరాలు తెలియజేస్తున్నాయి. అంటే ప్రమాదం జరిగిన 4 రోజులకే ప్రభుత్వం దగ్గర కీలక సమాచారం ఉండే అవకాశం ఉంది. అయితే ఒక సంవత్సరం గడిచినా కూడా పూర్తి నివేదిక ఎందుకు బయటకు రాలేదు? బాధిత కుటుంబాలకు నిజం ఎందుకు చెప్పడం లేదు అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఈ విషాదంలో మరో విషాదకరమైన అంశం ఉంది. కో పైలట్ ఫస్ట్ క్లైవ్ కుందర్ చర్చ అంతా కెప్టెన్ చుట్టూ తిరుగుతోంది. కానీ చివరి క్షణాల్లో విమానాన్ని నియంత్రించడానికి పోరాడింది కో పైలట్ కూడా. 2 ఇంజన్లు ఆగిపోయిన పరిస్థితిలో, స్క్రీన్లు పనిచేయకపోయే పరిస్థితిలో, తక్కువ అనుభవంతో ఎడమ చేత్తో ఇంజన్లను మళ్లీ ప్రారంభించే ప్రయత్నం చేస్తూనే కుడి చేత్తో విమానాన్ని నియంత్రించేందుకు ఆయన చేసిన ప్రయత్నం అసాధారణమని కెప్టెన్ మోహన్ అభిప్రాయపడుతున్నారు. అత్యంత ముఖ్యంగా విమానం మరింత జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పడకుండా దారి మళ్లించడానికి ప్రయత్నించాడని ఆయన వాదిస్తున్నారు. అది నిజమైతే A171 కథలో మరిచిపోయిన హీరో క్లైవ్ కుందర్ కావచ్చు. కానీ అసలు విషయం హీరోలు, విలన్లు నిర్ణయించడం కాదు, నిజాన్ని బయటపెట్టడం. విమాన ప్రమాదాల విచారణలో అత్యంత ముఖ్యమైన విషయం దోషిని వెతకడం కాదు, కారణాన్ని కనుగొనడం. అదే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను కాపాడుతుంది. A171లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసుకునే హక్కుంది. ముఖ్యంగా 260 కుటుంబాలకు తెలిసే హక్కుంది. వారు కుట్ర సిద్ధాంతాలు కోరుకోవడం లేదు, వారు రాజకీయ వాదనలు కోరుకోవడం లేదు. ఒక్కటే కోరుకుంటున్నారు, అదే నిజం. ఒక సంవత్సరం తర్వాత కూడా ఆ నిజం వెలుగులోకి రాకపోతే ప్రశ్నలు, అనుమానాలు మరింత పెరుగుతాయి. పాలకులపై విశ్వాసం మరింత తగ్గుతుంది. A171 బాధితులకు న్యాయం అంటే కేవలం పరిహారం కాదు, నిజం చెప్పడం, బాధ్యతను నిర్ధారించడం. ఆ 260 ప్రాణాలకు దేశం ఇవ్వాల్సిన చివరి గౌరవం కూడా అదే.